నిజమేరా, నేను ఆవిడ సంగతే మర్చిపోయాను. ఏం చేస్తుందో ఏమో, చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందిరా. నువ్వు తప్ప ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే వాళ్ళెవరూ లేరు. గుణ తిరిగి మళ్ళీ అక్క మాటలకి బెండ్ అయితే అలా కావటానికి వీల్లేదు. నేను భయపడేది దాని గురించే అంకుల్. ఏంట్రా గుణ, బాధపడుతున్నావా? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. తప్పు చేసింది వాళ్ళైతే నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి, నువ్వు దర్జాగా తల ఎత్తుకొని తిరగాల్సిన వాడివి. అలాంటిది నువ్వు మొహం చాటేసి గదిలో కూర్చొని బాధపడ్డావేంట్రా? సాఫీగా సాగాల్సిన నీ జీవితంలోకి ఆ దరిద్రం అడుగుపెట్టిన దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి. బయటికి గెంటావు, బాగుపడ్డావు, మళ్ళీ దాపురించారు. నీకు బాధలు కన్నీళ్లు మళ్ళీ మొదలయ్యాయి. దొంగ దొరికాక జాలిపడ్డం పిచ్చితనం. తప్పు చేసిందని పక్కగా బయటపడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే చాలా పెద్ద తప్పు. వాళ్ళని ఇంట్లోంచి తరిమేస్తే గాని నువ్వు సుఖపడవురా, ప్రశాంతంగా ఉండలేవు. ఇప్పటికే చాలా చేసావురా. మోసపోయింది చాలేదా? ఇంకా ఇంకా ఎన్నిసార్లు మోసపోతావురా? అసలు అసలు నా తమ్ముడిని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. పద, వాళ్ళని బయటికి పంపించేసి చేతులు దులిపేసుకుందాం. అప్పుడే గుండెల మీదున్న పరువు దిగిపోతుంది. తీరిగ్గా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. పదరా. అవును గుణ, మనసుండాలి, మంచితనం ఉండాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. ఎప్పుడైతే రెండోసారి నెగిటివ్ అని తేలిందో అప్పుడే వాళ్ళని ఇంటికి రాకుండా బయట నుంచి బయటే తరిమేయాల్సింది. నీ మంచితనాన్ని లీనియన్స్ చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. ఇంకా నువ్వు సహిస్తే అలసైపోతావు గుణ. ఏం చేస్తావులే అని లీనియన్స్ తీసుకుంటారు. ఇంకా నువ్వు ఆలోచించటానికేముందిరా? నువ్వు గుండె దిటువు చేసుకుంటే గాని ఆ గుణం తక్కువ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడం కుదరదు. అవును గుణ, నువ్వు అస్సలు కన్సిడర్ చేయొద్దు. కన్సిడర్ చేస్తే నువ్వు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందిరా. వాళ్ళదేం పోయింది? పూట గడిచినా చాలు అనుకునే రకాలు. సిగ్గులేని వాళ్ళు కాకపోతే ఎంత బాగా ఇంటికొచ్చారా? వచ్చిన వాళ్ళని బయటికి గెంటేరా. అప్పుడు గాని నీ జీవితం మళ్ళీ గాడిన పడదు. నీ పని నువ్వు చేసుకోగలుగుతావురా. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే అవతల పేషెంట్స్ ఏమైపోతారా? ఏ ఒక్క పేషెంట్ ప్రాణం పోయినా అపకీర్తి నీకే కదరా. పరువు, ప్రతిష్ట, బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళ కోసం నువ్వు బాధపడ్డావేంట్రా? పద పదరా, పద. సినిమా చూద్దాం. వాడికి ఆవేశం వస్తే ఆపడం ఎవ్వరి తరం కాదు. పద పద.
రెచ్చగొట్టినట్టుంది అంకుల్. ఎలా? రే, ఇప్పుడు వాడు నీ మాట తప్ప ఇంకెవరి మాట వినడు. తప్పు చేసిందని పక్కగా బయటపడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే చాలా పెద్ద తప్పు. అక్క చెప్పినట్టు జననిది నిజంగా అంత నెగిటివ్ క్యారెక్టర్ కాదేమో అనిపిస్తుంది. అదేంటి పైనుంచి అంత ఆవేశంగా స్పీడ్గా వచ్చి ఇక్కడ ఆగిపోయాడేంటి? ఏదో ఆలోచనలో పడ్డట్టున్నాడు. వాడు ఆలోచనలో పడ్డా ఆగినా నేనాగను కదా. వాడిని ఎలా మార్చాలో ఎలా రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా ఆగావు? ఆలోచిస్తున్నావు? ఆ కన్నీళ్లు చూసి కరిగిపోకురా. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వేసుకునే ముసుగురా ఆ కన్నీళ్లు. ఇంటిల్లిపాదికి కన్నీళ్లు కార్చటం వెన్నతో పెట్టిన విద్య. తప్పు స్పష్టమయ్యాక తప్పించుకునే అవకాశం లేక అమాయకులం మాకే పాపం తెలీదు అని మాయ చేసి నీ మనసు మార్చటానికి కార్చే కన్నీళ్లు రావి. నీ మనసు మంచితనం తెలుసు. అయ్యో పాపం అని కరిగిపోవాలని అలా కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ కన్నీళ్ల వెనక మోసం, దగ, కుట్ర, స్వార్థం, నైవంచన ఎన్నెన్నో మోసాలు దాగున్నాయిరా. నువ్వు మొహమాట పడితే వాళ్ళిక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయిపోతారు. కొత్త కొత్త డ్రామాలకు తెర తీస్తారు. మళ్ళీ ఆ టెస్టు ఈ టెస్టు అని మాయ చేయడానికి రెడీ అయిపోతారు. నువ్వు మెత్తబడితే మొదటికే మోసం వస్తుందిరా. చెప్పరా, చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. ఇంట్లోంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. నాన్న, మీరు అత్త మాటలు నమ్మకండి. వినటం మొదలు పెడితే ఎన్నైనా చెప్తుంది. ఎక్కడో పొరపాటు జరిగింది, కానీ ఎవరి తప్పు లేదు నాన్న. ప్లీజ్ నా మాట వినండి నాన్న. వింటున్నావుగా. వీడికి మాయ మాటలు చెప్పి చెప్పి వాళ్ళ బుట్టలో వేసుకున్నారా? తప్పుడోళ్ళు అని తెలిసినా కానీ వీడు వాళ్ళని సమర్థిస్తున్నాడు అంటే ఎంతగా వాణ్ణి వశపరుచుకున్నారో అర్థమవుతుందిగా. వాళ్ళ నాటకాలకి, దొంగ కన్నీళ్లకి నీకు మాట పెగలకపోతే నీ బాగు కోరేదాన్ని నేనున్నాన్రా. నేను చెప్తాను. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? కదలండి, కదలండి, బయటికి నడవండి. అత్త, అక్క, నువ్వెందుకు అత్త ఇన్వాల్వ్ అవుతున్నావు? నువ్వెవరు వెళ్ళండి అని చెప్పడానికి? ఈ ఇల్లు నీది కాదు కదా. చెప్తే నాన్న చెప్పాలి, లేకపోతే ఆయన కొడుగ్గా నేను చెప్పాలి. ఎవరెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా తను నా తల్లి. మా అమ్మనింట్లో నుంచి వెళ్ళమనే అధికారం, హక్కు నీకు లేదు. నువ్వు జస్ట్ 4 రోజులు ఉండిపోవడానికి వచ్చిన గెస్ట్వి మాత్రమే. గుర్తుంచుకో. నువ్వు నాన్నకి పొమ్మని చెప్పి ఎంత పొగబెట్టినా నాన్న సైలెంట్గా ఉన్నారు. నీకేం బాధ? నువ్వెందుకు కలగ చేసుకొని వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నావు? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం. చూడరా, చూడు వీడెలా మాట్లాడుతున్నాడో చూడు. నేను గెస్ట్నంట, నాకు హక్కులు అధికారాలు ఇంట్లో లేవంటున్నాడ్రా. వీడు మెత్తబడ్డాడు. ఇలా వదిలేస్తే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. రేయ్, వీడు పూర్తిగా వాళ్ల పక్షాన చేరాడ్రా. చిన్న పిల్లోడు, వీడికి వాళ్ళ బుద్ధి అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు ఏదైనా అంటే నేను చెడ్డదాన్ని అవుతాను, ఎందుకులే అని ఊరుకున్నాను. కానీ వీళ్ల గురించి, వీళ్ల గుణగణాల గురించి స్పష్టంగా నీకు అర్థమయ్యేలా చెప్తాన్రా.
పూర్తిగా స్వార్థం కోసం బతికే మనుషుల్రా. డబ్బు మీద ఆశతో వచ్చిన వాళ్ళు, అక్రమ సంతానానికి నిన్ను అడ్రస్ చేయాలనుకున్న వాళ్ళు, నీకు తెలియకుండా నీ సొమ్మునే మూట కట్టుకున్నారు తెలుసా? వాళ్ళవి ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఇప్పుడే నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చూడు. ఇదిగో పెద్దవిడ, నాకు తెలియదనుకుంటున్నావేమో. మా నాన్న చేయించిన నగలు నువ్వు మూట కట్టావు కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఏంటి బొంకాలని చూడకు, నాకంతా తెలుసు. మర్యాదగా ఆ నగలు తెచ్చి ఇక్కడ పెట్టు. నొక్కి మూట కట్టుకున్న సంగతి నాకు తెలుసు. మర్యాదగా తీసుకొచ్చి ఇవ్వు. చెప్పాల్సిన టైంలో చెప్పక తప్పు చేశానమ్మా. ఇప్పుడు చెప్పినా నమ్మే సమయం కాదు. ఇందులో నా తప్పేం లేదు. ఆ రిపోర్ట్ లాంటిదే ఈ పరిస్థితి కూడా. ఇవి జననికి వాళ్ళ మామగారిచ్చిన నగలు. వీటిని నువ్వు జాగ్రత్తగా కాపాడు. నేను పూజలో ఉంటాను కదా. వద్దంటీ, ఆ నగలు మీ కూతురికి సంబంధించినవి. మీ దగ్గర ఉండటమే సేఫ్. ఆహాహా, నిజం బయటపడేసరికి ఎన్ని కబుర్లైనా చెప్తావు. నమ్మేవాళ్లుంటే నేనే మూట కట్టి నీ గదిలో పెట్టానని కూడా అంటావు. చూసావా గుణ, చూసావా? ఇలా బయట పెట్టడం మొదలు పెడితే ఒక్కటి కాదురా, 100 బయట పడతాయిరా. ఎందుకులే గొడవలు, నేనెందుకు కాపురంలో చిచ్చు పెట్టిన దాన్ని కావాలి అని ఇన్నాళ్ళు నోరు మూసుకొని ఉన్నాన్రా. అయినా అన్ని విధాలా తప్పు తేలిన తర్వాత ఇంకా ఎందుకురా మొహమాట పడ్డావు? ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతావు. పంపించేయి, వెంటనే వాళ్ళని ఇంట్లోంచి పంపించేసాయి. నాన్న వద్దు, మీరు అలాంటి డెసిషన్ తీసుకోవద్దు నాన్న. చిన్న పదండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. సర్దండిరా, లగేజ్ సర్దుకొచ్చేయండి. మనం ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు అలా చూస్తున్నారు? సర్దమ్మని చెప్తున్నాను కదా, మనం ఇంటికి వెళ్ళిపోవాలి.
అమ్మా వదినా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు అసలు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ రిపోర్ట్స్లో ఏదో తప్పు ఉంది. నా మాట వినమ్మా, ఇది నీ ఇల్లు, నీకిక్కడుండే హక్కు ఉంది. లేదు హరి, ఉండలేను. ఉండే అవకాశం లేదు. చూసావుగా హాల్లో ఆవిడ అన్న మాటలు, వేసిన నిందలు. ఇంకా ఆ మాటలు భరిస్తూ నిందలు మోస్తూ నేను ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. ఆ మాటలు పట్టించుకోకుండా మొండికేసి ఇక్కడే ఉంటే వాటిని నిజం చేసిన వాళ్ళు అవుతాం. ఏంటి ఇంకా అలా నుంచునున్నారు? నేను చెప్తున్నాను కదా లగేజ్ సర్దమని. ఎంత త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత త్వరగా నా మనసు కుదురు పడుతుంది. అమ్మా, రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. అవి కరెక్ట్ అని నువ్వు నమ్మడానికి వీలు లేదమ్మా. అయినా ఆ రిపోర్ట్స్ గురించి మేం పట్టించుకోవడం లేదమ్మా. అవి ఎలా వచ్చినా సరే నువ్వు మా అమ్మవి, వీళ్ళిద్దరూ నా తమ్ముడు చెల్లెలే. నా తమ్ముడమ్మా, నా చెల్లెమ్మా. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు అంటే అని అంటూ డాక్టర్ గుణాగారు మన నాన్న. తముగా నీ తోడై నడుపు. కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి. మీరు వెళ్ళిపోతే మనం ఓడిపోయినట్టు అవుతుంది. వాళ్ళ మాటని నిజం చేసి వాళ్ళని మనమే గెలిపించిన వాళ్ళం అవుతామమ్మా. నేనిప్పుడు గెలిపోవటముల గురించి ఆలోచించే స్థితిలో లేను హరి. నిర్ణయాన్ని మార్చుకోలేను హరి. ఏంటమ్మా నువ్వు? అమ్మమ్మా, నువ్వైనా అమ్మకి చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పమ్మమ్మా. వెళ్తే తప్పు చేసింది నిజం అవుతుందమ్మమ్మా. ప్లీజ్ చెప్పమ్మమ్మా. అవును జనని, తరుణ్ చెప్పేది కూడా నిజమే. మనం వెళ్ళకూడదు. రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయో ఆలోచించుకోవాలి. నిజాలు తేల్చుకోవాలి. అవును వదినా, మీరు వెళ్ళటం తొందరపాటు నిర్ణయమే అవుతుంది. ఆలోచించు వదినా. నిన్ను అనుమానిస్తే నమ్మకాన్ని చంపిన వాళ్ళం అవుతాం. మంచి చచ్చిపోతుంది, దుర్మార్గానికి ఆయుష్ పెరుగుతుంది. అడుగు బయట పెట్టి అబద్ధాన్ని గెలిపిస్తావా వదినా? ప్లీజ్ వదినా, ఆలోచించు. అమ్మా, అసలు నిన్ను నాన్న వెళ్ళమని చెప్పలేదు కదా. ఆవిడెవరో వెళ్ళమంటే నువ్వు వెళ్ళడమేంటమ్మా? ఈ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళమని చెప్పే హక్కు ఒక్క నాన్నకి మాత్రమే తప్ప ఎవరికీ లేదు. తను వెళ్ళమని చెప్పనప్పుడు నువ్వెందుకమ్మా వెళ్ళడం? అస్సలు వెళ్ళొద్దమ్మా. అవునే, మధు చిన్నాల గురించి ఆలోచించు. ఆవిడ ఎంత రెచ్చగొట్టినా గుణ మౌనంగానే ఉన్నాడు కదా. ఆ మౌనానికి అర్థం ఏంటంటావు? ఆలోచిస్తున్నాడు. ఆలోచనలు ఒక్కొలిక్కి రాని. ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. నువ్వెందుకే తొందరపడ్డావు? రేపు గుణ నేనన్నానా అంటే నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? తనే ఆలోచిస్తున్నప్పుడు నువ్వు తొందరపట్టమెందుకు? ఈ తరుణ్ ఎప్పుడు మనకు అడ్డంగా నిలబడుతున్నాడు. ఛ!
ఆవిడ పోవాలని డిసైడ్ అయితే తరుణ్ వెళ్ళనివ్వట్లేదేంటి? ఆ ముసల్ది ఈ తరుణ్ ఇద్దరూ కలిసి వెళ్ళనివ్వకుండా చేసేటట్టున్నారు. అవును, ఎంత జరిగినా వీళ్ళు వెళ్ళడం లేదు. గుణ కూడా వీళ్ళని పంపించేటట్టు లేడు. వాడి సైలెన్స్నే వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇక డిలే చేయటానికి వీల్లేదు. సిచ్యువేషన్ని మన చేతిలోకి తీసుకోవాలి. లేట్ చేయకుండా పంపించేయాలి. వీళ్ళు ఎదురుగా ఉంటే వాడు ఇంకా మెత్తబడే ఛాన్సులు చాలా ఉంటాయి. అర్జెంటుగా ఏదో ఒకటి ఆలోచించాలి. పద. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నా తమ్ముడు మీ తండ్రి కాదు అని తెలిసిపోయింది కదా. మీ అసలు తండ్రి ఎవరో తెలుసుకోండి. నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక్క మనిషి ఉన్నాడు.